హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీడిఎస్సి తెలుగు ఏ పేపర్ అంటే రీసెంట్గా జరిగిన టెట్ 2024లో సోషల్ స్టడీస్లోని 20వ తారీఖు సెక్షన్ 2లో జరిగిన పేపర్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నామండి. అలాగేనా? ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ మీ, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చితే కనుక మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. స్థిర పౌరుషుడు లోకోత్తరు దుత్తర పాల్గుని ప్రథమ పాదమునన్ సురరాజు నంసమున బాసుర తేజుడు వంశకరుడు సుతుడు దయించెన్. సురరాజు అంశతో జన్మించినవారు. ఇక్కడ సురరాజు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, సురరాజు అంటే ఇంద్రుడు. ఇంద్రుని అంశతో జన్మించిన వారు ఎవరు అంటే అర్జునుడు. నెక్స్ట్, నిర్గత ప్రాణురాదేయు నిజకరముల గరుణ పెంపున నంటుట కారణముగా భావనస్థాన మొనరింప బోవునట్టు లపర జలనిధిలోని నరిగి నీయుడు. ఈ పద్యంలో ప్రస్తావించబడిన రాధేయుడు ఎవరు? రాధేయుడు అనగా మీకు తెలుసు, కర్ణుడు. స్వేచ్ఛ నవల రచించిన వారు ఓల్గా. నెక్స్ట్, చెల్లి రావే మంచి క్రింది వాటిలో కర్తరి వాక్యము భావన ప్రాజెక్ట్ పనిని పూర్తి చేసింది. కర్తరి వాక్యం భావన ప్రాజెక్ట్ పనిని పూర్తి చేసింది. కర్త: నా బ్రతుకులో స్వార్థం లేదు, నేను ఏది కోరి బ్రతకడం లేదు. నాకేదైనా కోరిక ఉంటే వీలైనంత వరకు ఇతరులకు సహాయపడటమే. ఆ కోరిక, ఈ స్వాగతం ఎవరిది? మర్రి చెట్టు. దొరలు దోచలేరు, దొంగలెత్తుకుపోరు, భాతృజనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబుర లలిత సుగుణ జాల తెలుగు బాల. ఓకే. నెక్స్ట్, బోనం నాగభూషణం గారికి సంబంధించిన శూలపాణి, భూషణం అనేవి కలం పేర్లు. ఆయన యొక్క కలం పేర్లు. తాళ్లపాక అన్నమాచార్యుల రచనలు గుర్తించండి అంటే వెంకటాచల మహత్యం, శృంగార మంజరి, సంకీర్తన లక్షణం. తాళ్లపాక అన్నమాచార్యుల రచనలు గుర్తించండి అంటే వెంకటాచల మహత్యం, శృంగార మంజరి, సంకీర్తన లక్షణం. శ్రమజీవులను గౌరవించాలని, వారి పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండాలని చెప్పడం ఉద్దేశం గల పాఠము సందేశం. బావిలోనికి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది. చూస్తే చేతార్థకం. మక్షిక అంటే ఈగ, ఉడులు అంటే చుక్కలు, యోష అంటే స్త్రీ, సరిక అంటే గోరువంక. ఒద్దిక పదానికి పర్యాయ పదాలు అనుకూలం, అనువు. ఒద్దికగా ఉన్నామంటే అనుకూలం, అనువు. సామెత ఏంటంటే వెతకబోయి తీగ కాలికి తగిలినట్లు. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు. నిత్య బహువచనం కానిది తెలుపు, మిగతావన్నీ కూడా బహువచనాలు. మినుములు, పెసలు, అందరు. వసనం పదానికి నానార్థం వస్త్రం, ఉనికి. వస్త్రం, ఉనికి. మత్స్యము పదానికి వికృతి పదము మత్స్యము. మత్యము పదానికి వికృతి మత్స్యము. పురసత్తు అనేది ఈ ప్రాంత మాండలిక పదం. పురసత్తు అనేది రాయలసీమ ప్రాంతం యొక్క మాండలిక పదం. సర్వము న్యాసము చేసినవాడు అనే ఉత్పత్తి. సర్వము న్యాసనము చేసినవాడు అనే పదము సన్యాసి. ఉత్పత్తి అర్థం గల పదం. సంతోషం అనునది తెలుగు ప్రత్యయం చేరి తెలుగులోకి వచ్చిన సంస్కృత పదము.
తెలుగు ప్రత్యయం చేరి తెలుగులోకి వచ్చిన సంస్కృత పదము. అక్కట. అక్కట అంటే ఈ భూమి అంతయు వరుణుడి శాపమును పొందినట్లు. అక్కట. అక్కట అంటే ఇక్కడ నీకు అవ్యయం. ఇక్కడ ఇది చూసారు కదా, అవ్యయం, ఇంటర్జెక్షన్, అవ్యయం. మహోదతి. మహా ప్లస్ ఉదతి. మహోదతి. మహా ప్లస్ ఉదతి. మహోదతి అంటే ఇది గుణసంధి. ధృత ప్రకృతికము మీది పరుషములకు సరళమగు. పరుషములకు సరళమగు. మృగనేత్రి సమాసం పేరు బ్రహువిహి. మత్తేబ వృత్తానికి సంబంధించి సరైన ప్రవచనము అంటే ప్రతి పాదంలోనూ గురులఘుల సంఖ్య సమానము. గురులఘుల సంఖ్య సమానం గలది మత్తేబం. అలాగే ఆది లఘువు అంత్య గురువులు ఉంటాయి ఈ దీనిలో. ఆది లఘువు అంత్య గురువు మత్తేబంలో. నెక్స్ట్ ప్రతి పాదంలో సబరణమయవ అనే గణాలు వరుసగా ఉంటాయి. ఇది ఉపజాతి కాదు, జాతి పద్యమే, వృత్తజాతి పద్యము. ఓకే, ఇందులో ప్రాసనియమం అనేది ఉంటుంది, ప్రాసియతి కాదు, ప్రాసనియమం. కందుకూరి వీరేశలింగం గారి బిరుదు గద్య తిక్కన. నీ మాటలు తేనె వలె మధురంగా ఉన్నవి. ఈ వాక్యంలో సమాన ధర్మాన్ని తెలియజేసే పదం ఏంటి అంటే మధురం. ఇప్పుడు సోషల్ స్టడీస్లోనే 21వ తారీఖు మార్నింగ్ సెక్షన్ డిస్కస్ చేయబడుతున్నాం. తెలుగు టాపిక్. క్షమలేని తపసి తపసమును బ్రహ్మతు సంపదయు ధర్మబాహ్య ప్రభురాజ్యము భిన్న కుంభమున తోయము లట్టుల యద్రువంబులగునివి ఎల్లన్. ఓర్పు లేని తపసి తపస్సును కవి దీనితో పోల్చాడు. భిన్న కుంభతోయము. భిన్న కుంభతోయము. రోషమయ మహాతరువు సుయోధనుడురు స్కందమందులోన గర్ణుడలగు గొమ్మ సౌబలుడు గుసుమ ఫలములు దుస్సన నుండు మూలశక్తి తండ్రి. రోషమయ మహావృక్షానికి వీరు చెట్టు బోధె వంటి వారు. రోషమైన మహావృక్షానికి వీరు చెట్టు. రోషమైన మహావృక్షానికి వీరు చెట్టె బోధె వంటి వారు కర్ణుడు. క్రింది వాటిలో సరైన కర్మని వాక్యాన్ని గుర్తించండి. గాంధీజీ చేత ఉప్పు సత్యాగ్రహం నడిపింపబడింది. నేను మా నాన్నగారి యసుమతితో యాడుకొనుటకు వెళ్ళెడి వాడిని. ఈ వాక్యంలో సరైన ఆధునిక వాక్యం నేను మా నాన్నగారి అనుమతితో ఆడుకోవడానికి వెళ్ళేవాడిని. అమ్మ వెరవకు మదిలో నిమ్ముగా మర్రి వేట్క నుండు మిక అని సీతాదేవి ఓదార్చినది త్రిజాట. అమ్మ వెరువకు మదిలో నిమ్ముగా మర్రి వేట్క నుండు మిక అని సీతాదేవిని ఓదార్చినది త్రిజాట. నిండు విస్తరాకు నిశ్చయంబుగా నుండు ఏమి లేని విస్తరేగి రెగిరిపడు వినయమగు వివేకి విర్రవీగు జడుండు మాచిరాజు మాట మనుల మూట. విద్యార్థులకు ఆనందాన్ని కలిగించటం, ఊహాశక్తిని పెంచడం, తార్కిక ఆలోచనను కలిగించటం వంటి లక్షణాలు పెంపొందించే జానపద కథ మాయాకంబళి. ఉత్తములతో చేరిన మానవుని ఏనుగు లక్ష్మణ కవి దేనితో పోల్చాడు? ముత్యపు చిప్పలో పడ్డ నీటి చుక్కతో.
ఉత్తములతో చేరిన మానవుణ్ణి ముత్యపు చిప్పలో పడ్డ నీటి చుక్కతో. పినాకపాణి పదానికి అర్థం శివుడు. ఖేదం ఖేదం పర్యాయ పదము దుఃఖం, బాధ. ఖేదం అంటే దుఃఖము, బాధ. అమావాస్య పదానికి వికృతి పదం అమవస. అమవస. నానా అర్థాలు. లోకం అంటే చూపు, జగత్తు. లోకం అంటే చూపు, జగత్తు. దిక్కు అంటే దిశ, ఉపాయం. వంశం అంటే వెదురు, పిల్లన గ్రోవి. ధార అంటే వితరణం, క్రమము. లోకం, చూపు, జగత్తు. దిక్కు, దిశ, ఉపాయం. వంశం వెదురు, పిల్లన గ్రోవి. ధార వితరణం, క్రమము. వర్షాలు కురిసి పంటలు దెబ్బతిన్నాయి. ఈ వాక్యంలో ఒక అసమాపక క్రియ, ఒక సమాపక క్రియ ఉన్నాయి. అసమాపక క్రియ అంటే కురిసి, దెబ్బతిన్నాయి అంటే సమాపక క్రియ. దేహి పదానికి ఉత్పత్తి అర్థము దేహమును ధరించినవాడు. దేహమును ధరించినవాడు. మానవతా విలువలు ఇతివృత్తం గల పాఠాలు ఏంటి అంటే చిరమాలిన్యం, తృప్తి. మానవతా విలువలు ఇతివృత్తంగా గల పాఠాలు చిరమాలిన్యం, తృప్తి. తలయు తోక నుండు పలుక నాలుక లేదు. పండ్లు గలవు గాని కానరావు. పట్టి చూడనందు ప్రాణమేయుండదు. దీని భావమేమి తిరుమలేస. పొదుపు కదా. పాము కుబుసం. వామనుని కొరకు బలి 3 అడుగులు నేల దానం చేశాడు. కొరకు చతుర్థి విభక్తి. త్వరలో జనెనొక మహా రవంబుద ఇంపన్. ఈ వాక్యం ఆధారపడి వాళ్ళ ధృత ప్రకృతికము ఉదయింపన్. వృద్ధి సంధిలో అకారానికి ఓఐలు పరమైతే ఏకాదేశంగా వచ్చేది ఔకారం. అక్కడ ప్లస్ అక్కడ. ఇందులో పరపదాన్ని ఇలా వ్యవహరిస్తారు. ఆమ్రేడితం. ఆపాదమస్తకం సమాసం పేరు. ఆపాదమస్తకం అవ్యయీభావ సమాసం. ఆపాదకమనేడి మస్తకం అవ్యయీభావ సమాసం. శార్దూలం పద్యానికి సంబంధించి సరైన వాక్యాన్ని అంటే ఇక్కడ మనకి పద్యం మొత్తంలో సగన తగనాల సంఖ్య సమానం. ఓకే. శార్దూలం అంటే మనకి వృత్త మసజస తతగలో కదా సగనం తగనాల సంఖ్య సమానం. ఓకే. ప్రతి పాదంలో 8 లఘువులు ఉంటాయి. ప్రతి పాదంలో 8 లఘువులు ఉంటాయి. భేదకం లేకుండా తాత్పర్య భేదం వచ్చే విధంగా ఒకే పదాన్ని వెంటనే ప్రయోగించినట్లయితే లాటానుప్రాస. జ్ఞానాగ్ని మనిషి బుద్ధిని ప్రజ్వలింపజేస్తుంది. జ్ఞానాగ్ని మనిషిని ప్రజ్వలింపచేస్తుంది. జ్ఞానాగ్ని అనేడి అనేది వస్తే నీకు రూపకం. ఇప్పుడు మనము 3వ తారీఖు మార్నింగ్ సెక్షన్లో జరిగిన లాంగ్వేజ్ తెలుగు పేపర్లో తెలుగు కంటెంట్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. నేను ఎస్జిటి వాళ్ళకి మాత్రమే అంటే మొత్తం డెప్త్గా అన్నీ చేయట్లేదండి. దీంట్లో సాహిత్యానికి సంబంధించి ఉంటుంది కాబట్టి నేను సాహిత్యం అనేది డిస్కస్ చేయను. జస్ట్ గ్రామర్ పార్ట్ మాత్రమే డిస్కస్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్. ఇమ్ముడప్పు వేళ నెమ్మిలన్నీయు మాని కాలమొక్క రీతి గడప వలయు విజముడిమ్ము దప్పి విరాటుని గొల్వద్ద విశ్వదాభిరామ వినురవేమ. పై పద్యం ఆధారంగా విరాటుని సేవించిన వారు అర్జునుడు. విరాటుని సేవించింది అర్జునుడిగా. విరాటుని యొక్క కుమార్తెను ఉత్తర తనని అర్జునుడి కొడుకు వివాహం చేసుకుంటాడు.
ఎంత చెలిమియున్న ఎగతాళి చెయ్యకు, సరసమంతనంత విరసమగును, మాట జారి నేని మరి తీర్చుకోలేము, తెలిసి మెలగవయ్యా తెలుగుబిడ్డ. పై పద్యం ఆధారంగా ఈ విషయంలో జాగ్రత్తగా మెలగాల్సింది మాట్లాడడంలో. క్రింది పద్యపదాలను సరైన క్రమంలో అమర్చండి. గంట కాలము గడచిన గతమనాండ్రు, గతము గతమే కానది ఎట్లు కలిసి రాదు, గంట కాలము వృధాగాక గడప కీవు, విద్య నేర్చుకో బ్రతుకంత వెలిగిపోవు. కడుపు చించుకుంటే కరువు కాళ్ల మీద పడుతుంది అని గంగన్న అన్న మాటలు ఈ పాఠంలోనివి. పయనం. కడుపు చించుకుంటే కరువు కాళ్ల మీద పడుతుంది అని గంగన్న అన్న మాటలు పయనం. పోలమ్మ పాత్రలకు సంబంధించిన పాఠాలు. పోలమ్మ యద, ఐతమ్మ బాలచంద్రుని ప్రతిజ్ఞ, దేవదత్తుడు తీర్పు, చంచల మాయాకంబలి. చైతన్యం పాఠం యొక్క ఉద్దేశం విద్యార్థుల్లో సామాజిక చైతన్యం కలిగి సమాజ అభివృద్ధికి పాటుపడేలా చేయడం. నానా అర్థాలు. పాదు అంటే ఆలవాము నిలుకడ. పాదు అంటే ఆలవాలము నిలుకడ. దృక్పథం అంటే అభిప్రాయం, మార్గం. పూనిక అంటే ప్రయత్నం, పట్టుదల. నిర్మాణం, సారము, యోగ్యత. పాదు, ఆలవాలము, నిలుకడ. దృక్పథం అంటే అభిప్రాయం, మార్గం. పూనిక ప్రయత్నం, పట్టుదల. నిర్మాణము, సారము, యోగ్యత. ప్రాక్తనం పదానికి పర్యాయపదం ప్రాతాది పురాతనం. ప్రాక్తనం పదానికి పర్యాయపదం ప్రాతాది పురాతనం. ఖర్జము పదానికి ప్రకృతి. ఖర్జము అంటే కార్యము. నిరుత్సాహపడడం అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. నీరు కారిపోవడం. నిరుత్సాహపడడం అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. నీరు కారిపోవడం. నెక్స్ట్, సత్యాలు గుర్తించండి. వడలు అనగా వాడిపోయి అని అర్థము. వాలు అనగా కిందకు దిగు అని అర్థము. వీడు అనగా వదులు అని అర్థము. గుడోపల న్యాయం దీనికి సంబంధించిన జాతీయం బెల్లం కొట్టిన రాయి. గుడోపల న్యాయం దీనికి సంబంధించిన జాతీయం బెల్లం కొట్టిన రాయి. శారద ఉత్పత్తి అర్థము షరత్తు నందు పుట్టినది శారద. షరత్తు నుండి పుట్టినది శారద. క్రింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి అంటే సంస్కృత ప్రాకృత భాషల నుండి తెలుగులోకి వచ్చిన సంస్కృత ప్రాకృతి భాషా పదాలను ప్రకృతాలు అంటారు. సంస్కృత ప్రాకృత భాషల నుండి తెలుగులోకి వచ్చిన సంస్కృత ప్రాకృతి భాషా పదాలను ప్రకృతులు అంటారు. ప్రకృతులను తత్సమాలనే పేరుతో కూడా వ్యవహరిస్తారు. మనం ఇందాక డిస్కస్ చేసాం. సంతోషం అనేది దీనికి సంబంధించినది. విధించిన వ్యాకరణ కార్యం ఒకసారి ప్రవర్తించి మరోసారి ప్రవర్తించకపోవడం అనేది వైకల్పికం. విధించిన వ్యాకరణ కార్యం ఒకసారి ప్రవర్తించి మరొకసారి ప్రవర్తించకపోవడం వైకల్పికం. ఇక్కడ నెక్స్ట్, మహోన్నతం అంటే ఇక్కడ మనకి మహోన్నతం అంటే గుణసంధి. ప్రత్యక్షం అంటే యనాదేశ సంధి. గురుపదేశం సవర్ణదీర్ఘ సంధి. భవ్యోన్నతం వృద్ధి సంధి. ప్రథమ మీద పరుషాలకు గసడదవలు బహుళంగా వస్తాయి. ప్రథమ మీద పరుషాలు అంటే కచడతప్పలకు గజడదవలు. ఉత్తర పద అర్థం ప్రధానంగా గల సమాసం నెలతాల్పు. ఉత్తర పదం.
ఉత్తర పదము సమాసం. నెల తాల్పు. శార్దూల పద్యానికి సంబంధించి సరైనవి. పద్యం మొత్తం 31 లఘువులు ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ పద్యం మొత్తంలో 8 సగనాలు ఉంటాయి. ఈ 2 రైట్ ఆన్సర్. యతి అక్షరం అనేది ఇక్కడ మనకి 13వ అక్షరం, 14 కాదు. శార్దూలానికి సబరణమయవ అనే గణాలు ఉంటాయి. సబరణమయవ ఇది 13వ అక్షరం. అక్షరాలు మనం డిస్కస్ చేస్తే ఉత్పన్నమాలకి 10, చంపకమాలకి 11, మత్తేబానికి 14, శార్దూలానికి 13. 13వ అక్షరం. ఈ 14 అనేది మత్తేబానికి, శార్దూలానికి 13వ అక్షరం. పద్యంలో మొత్తం ఎన్ని 31 లఘువులు ఉంటాయి. పద్యం మొత్తంలో 8 సగనాలు ఉంటాయి. పూర్ణ సిద్ధతతో రాసేడి పరీక్ష. ఈ వాక్యంలో అలంకారం లాటానుపాస. పరీక్ష 2 వెంటనే పక్కనే వచ్చాయి. ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడం రూపక అలంకారం. గ్రంథాల గంధాలను పీల్చి అలౌకికమైన ఆనందాన్ని పొందుతాను. ఇందులో పీల్చి అనేది వార్ధక క్రియ. నెక్స్ట్ సరైన వాక్యాన్ని గుర్తించమన్నారు. కర్మని వాక్యంలో కర్తృవాచక పదం ప్రథమ విభక్తిలో ఉంటుంది. కర్మని వాక్యంలో కర్తకి తృతీయ విభక్తి వస్తుంది. చేతబడినది ప్రథమ విభక్తి. గురు శిష్యులకు పాఠాలను బోధించి జ్ఞానాన్ని అందించడం, వారిని తీర్చిదిద్దడం అనేది బోధించి సంశ్లిష్ట వాక్యం. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు, సులికైన దమ్మి చూలికైన, విబుధ జనుల వలన విన్నంత కన్నంత, తెలియవచ్చినంత తేట పరుతూ. పద్యంలో తమ్మి చూలి అంటే ఇక్కడ నలువ. తమ్మిచూలి అంటే నలువ. విచ్చెం దిమిరము కాపులు వచ్చే మధుప కులము లబ్జ వనముల కురులం, జొచ్చే వీరులు తరులతి కల, నిచ్చే రదంగములు వంత ఎల్ల దొగలకున్. పద్యంలో పక్షులని సూచించిన పదము రదంగములు. మాండలిక వృత్తి పదకోసం కళలు సంపుటానికి సంపాదకులు బురదరాజు రాధాకృష్ణ. మాండలిక వృత్తి పదకోసం కళలు సంపుటానికి సంపాదకులు బురదరాజు రాధాకృష్ణ. గోగాకు అనే మాండలిక పదం వ్యవహారంలో ఉన్న భాషా మండలం. గోగాకు అనేది దక్షిణ మాండలికం. ఆధునికాంధ్ర రచన అనే పేరుతో మద్రాసు విశ్వవిద్యాలయానికి నివేదిక సమర్పించిన వారు గురజాడ అప్పారావు. ఆధునికాంధ్ర రచన అనే పేరుతో మద్రాసు విశ్వవిద్యాలయానికి నివేదిక సమర్పించిన వారు గురజాడ అప్పారావు. వర్ణోత్పత్తి స్థానం దృష్ట్యా క్రింది వాటిలో విభిన్నమైనది. వర్ణోత్పత్తి దృష్ట్యా లక్ష్యసిద్ధికి ఉదాహరణ మర్యాద. లక్ష్యసిద్ధికి ఉదాహరణ మర్యాద. ఏ స్టడీ ఆఫ్ తెలుగు సిమాంటిక్స్ గ్రంథ రచయిత జిఎన్ రెడ్డి. ఏ స్టడీ ఆఫ్ తెలుగు సిమాంటిక్ గ్రంథ రచయిత జిఎన్ రెడ్డి. పోయిట్రీ ఈజ్ ఏ మ్యాట్రికల్ కాంపోజిషన్. కవిత్వము ఛందోబద్ధమగు రచన అనే పాశ్చాత్య అలంకారికుడు జాన్సన్. పోయిట్రీ ఈజ్ ఏ మ్యాట్రిక్ కాంపోజిషన్. కవిత్వం ఛందోబద్ధమగు అనే పాశ్చాత్య అలంకారుడు జాన్సన్. కంద పద్యంలో బేసి ఘనంగా ఉండకూడనిది జగనం. కంద పద్యంలో బేసి ఘనంగా ఉండకూడనిది జగనం. అప్పి కట్లకు బాపట్ల 5 మైళ్ళు. ఈ పద్యంలో ఛందస్సు తేటగీతి.
అప్పికట్లకు బాపట్ల 5 మైలు తేటగీర్తి. కటకటక ధరణి కటితట పటమనిపించు కొనగన్న పారవాసం. ఇది వృత్యానుప్రాస అలంకారం. మిమ్ము మాధవుడు రక్షించుగాక. మిమ్ము మాధవుడు రక్షించుగాక. ఇది శ్లేష అలంకారం. అర్థాలు. దంష్ట్ర అంటే ఇక్కడ నీకు దంష్ట్ర అంటే కోర. దంష్ట్ర అంటే కోర. ఓగా అంటే ప్రవాహం. ఓగా అంటే ప్రవాహం. క్రేవ అంటే దిక్కు. క్రేవ అంటే దిక్కు. ధ్రువము అంటే స్థిరం. దంష్ట్ర అంటే కోర. ఓగా అంటే ప్రవాహం. క్రేవ అంటే దిక్కు. ధ్రువము అంటే స్థిరం. వాసం పదానికి నానార్థాలు. ఇల్లు, వస్త్రం. వాసం పదానికి నానార్థాలు. ఇల్లు, వస్త్రం. సత్యాలు. అరు అనేవి మూర్ధన్యాలు. అరు అనేవి ఇక్కడ నీకు మూర్ధన్యాలు. పత్రిక పదానికి పర్యాయ పదాలు. గుర్తు, చిహ్నము. గుర్తు, చిహ్నము. కాలు గాలిన పిల్లి విధం అనే తెలుగు జాతీయానికి సరిపడే న్యాయము దగ్ధపద మర్జల న్యాయం. దగ్ధపద మర్జల న్యాయం. సజ్జనుడు అనేది నీకు చుత్వసంధి. పూరెమ్మ అంటే నీకు ప్రాతాది సంధి. రాన్మని అనుకుంటా. రాన్మని అంటే నీకు ఇక్కడ అనునాసిక సంధి. సమయాన అంటే లులానల సంధి. సజ్జనుడు చుత్వసంధి. పూరెమ్మ ప్రాతాది సంధి. రాన్మని అంటే అనునాసిక సంధి. సమయాన అంటే లులానల సంధి. నేను ప్రధానంగా పద్యజీవిని అని ఆశావాది అన్నాడు. ఇక్కడ పరోక్ష పదము. తాను ప్రధానంగా పద్యజీవినని ఆశావాది అన్నాడు. కష్టం పదానికి వికృతి కస్తి. కష్టం, కస్తి. యాత్ర, జాతర. పంక్తి, బంతి. కష్టం, కస్తి. ఎక్కడో ఉన్న వ్యక్తుల గురించి తెలియజేసేది ఎక్కడో. ప్రథమ పురుష. పుంఫాదేశ సంధి ఈ సమాసంలో కనిపిస్తుంది. కర్మధారయ సమాసం. పుంఫాదేశ సంధి. ఇప్పుడు నా వృత్తాంతమును పరులతో జెప్పి కొలును యుక్తము గాదు. ఈ వాక్యానికి ఆధునిక వాక్యము. ఇప్పుడు నా వృత్తాంతం పరులతో చెప్పుకోవడం యుక్తం కాదు. మాయాకంబలి పాఠంలో విక్రముడు ఒక కోశాధికారి. మాయాకంబలి పాఠంలో విక్రముడు ఒక కోశాధికారి. ఇతివృత్తాలకు సంబంధించిన పాఠాలు. శ్రమ పట్ల గౌరవం. జానపదుని జాబు. దేశభక్తి. మాతృభూమి. శ్రీ చైతన్యం. ఇల్లలకగానే. శాస్త్రీయ పరిశోధన. చిత్రగ్రీవం. కలలే కదా అందమైన భవితకు పునాదులు. రేయి ఒకటి నలుపు. రేయి కలలు నలుపు కాదు అన్న కవి పైడి తరేష్ బాబు. కలలే కదా అందమైన భవితకు పునాదులు. రేయి ఒకటి నలుపు. రేయి కలలు కాదు. నెక్స్ట్ కాశీఖండము అనేది మనకి శ్రీనాథుడు. వరదరాజు శతకం అనేది గుండ్లపల్లి నరసమ్మ. భక్త చింతామణి శతకమము వడ్డాది సుబ్బారాయ కవి. గాలి రంగు అనేది దేవిప్రియ. గాలి రంగు దేవిప్రియ. ఉప్పు లేని కూర యొప్పదు రుచులకు. పప్పు లేని తిండి ఫలము లేదు. అప్పు లేని వాడే అధిక సంపన్నుడు. విశ్వదాభిరామ వినురవేమ అనేది
ఇక్కడ పై ఆధారంగా అధిక ధనవంతుడు అంటే రుణం లేనివాడు, అంటే అప్పు లేనివాడు. లావుగల వాని కంటెను భావింపగ నీతి పరుడు బలవంతుడవు గ్రావంబంత గజంబును మావటి వాడెట్టినట్లు మహిళో సుమతి పద్యంలో కవి నీతి పరునితో వీరిని పోల్చాడు. మావటి వాడుని శతకకర్తలను వారి కాలాలతో జత చేయండి. బద్దెన 13వ శతాబ్దం. ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దం. కంచర్ల గోపన్న 17వ శతాబ్దం. పోతన 15వ శతాబ్దం. బద్దెన 13వ శతాబ్దం. బద్దెన 13వ శతాబ్దం. ఏనుగు లక్ష్మణ కవి 18, కంచర్ల గోపన్న 17, పోతన 15. నీ పౌరుషం బొంగరాల ఆటలో కాదు యుద్ధభూమిలో చూపించు అని బాలచంద్రునితో అన్నది అన్నమ్మ. సందేశం పాఠం ఈ కావ్యంలోనిది గబ్బిలం. విజ్ఞాన మార్గంలో ప్రయాణించి సంస్కృతిని గౌరవిస్తే మనిషి శాశ్వతుడవుతాడు. ఈ ఉద్దేశం గల పాఠం మాణిక్యవీణ. కవిరత్న, నవయుగ, వచన కవిత చక్రవర్తి అనేవి వీరి బిరుదులు. ఎండ్లూరి సుధాకర్. స్నిగ్ధం అంటే చిక్కనిది. స్మితం అంటే హాసం. స్వాంతం అంటే మనస్సు. సరిత్తు అంటే నది. స్నిగ్ధం అంటే చిక్కనిది, స్మితం అంటే హాసం, స్వాంతం అంటే మనస్సు, సరిత్తు అంటే నది. 60 కన్నుల పులి వచ్చి ఏట్లో నీళ్లు తాగు ఈ పొడుపు విడుపు వల. గర్భం అనే పదానికి వికృతి కడుపు. స్తంభం అనే పదానికి వికృతి కంబం. ఖయి అనే పదానికి ప్రకృతి కవి. ఒకరినొకరు తగువు పెట్టు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. జుట్టు ముట్టుకోవడం. విషదము అను పదానికి నానార్థం స్పష్టమైనది, తెల్లనిది. సోముడు ఈ పదానికి పర్యాయపదం. చంద్రుడు, ఇంద్రుడు. సర్వభూతాల పట్ల స్నేహం గలవాడు మిత్రుడు. ఉత్పత్త్యార్థం. ధృత ప్రకృతికము అనగా ధృతం చివర ఉన్న పదం. విధించిన వ్యాకరణ కార్యం తప్పకుండా జరగడం నిత్యం. నిత్య నిషేధ వికల్ప అన్య విధముల సమాహారం బాహుళ్యం. క్రింది వానిలో భిన్నమైన సంధి పదం పరోపకారం. ఇక్కడ శైలాగ్రం, సంసమింద్రుడు, భానుదయం. ఇవన్నీ కూడా నాకు తెలిసి భాను ప్లస్ ఉదయం, భానుదయం అని సవర్ణ దీర్ఘ సంధి. పరోపకారం మాత్రమే వేరు. శైల ప్లస్ ఆగ్రం, శైలాగ్రం ఇవన్నీ కూడా ఓకేనా. నెక్స్ట్ ఊరు వల్లెలు. ఈ పదంలో సంధి ఊరు పల్లెలు. ఊరు వల్లెలు కచ్చడ తప్పలు కదా, గసడత వదేస్తుంది. ఊరు పల్లెలు. నెక్స్ట్ సాహిత్య చరిత్ర గ్రంథాల పఠనం వల్ల మన వారసత్వ సంపద తెలుస్తుంది. ఈ వాక్యంలో సాహిత్య చరిత్ర అంటే సాహిత్యం యొక్క చరిత్ర. షష్ఠి తత్పురుషి సమాసం. ఉత్పన్నమాల పదానికి సంబంధించని ప్రవచనాన్ని గుర్తించండి అంటే ఇది 13 లఘువులు ఉంటాయనేది సంబంధించదు. ఇక్కడ ఆద్యాంతాల్లో అక్షరాలు గురువులు. ఆద్యాంతాల్లోని అక్షరాలు గురువులు. మొత్తం పద్యంలోని 80 అక్షరాలు ఉంటాయి. వృత్త జాతికి చెందిన పద్యము. ఉత్పన్నమాల అంటే ఆద్యాంతాలలోని అక్షరాలు గురువులు. మొత్తం పద్యంలో 80 అక్షరాలు ఉంటాయి. నెక్స్ట్ వృత్త జాతికి చెందిన పద్యం. నీ మందు పెట్టెరో చెలులు ఏ మందు నమ్మ ఇందులో గల అలంకారం యమకం. ఏ మందు పెట్టారో చేలలో ఏ మందు
యమకం. ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పటం ఉత్ప్రేక్ష. చెప్తే చేతార్థకం, చెప్పి క్వార్థకం. చెప్పక వ్యతిరేక క్వార్థకం, చెప్తూ శతార్థకం. కర్మణి వాక్యంలో కర్తృవాచక పదానికి చేరే విభక్తి తృతీయ. చేత. కర్మణి వాక్యంలో కర్తవాచక పదానికి చేరేది తృతీయ విభక్తి, దీని చేత రాయబడింది. ప్రత్యక్షానుకృతికి సంబంధించిన సత్యాలు ఒక వ్యక్తి చెప్పిన మాటలు యథాతథంగా చెప్పటం. అనుకరించిన విషయాన్ని ఉద్ధరణ చిహ్నాలు ఉంటాయి. అనుకరించిన విషయానికి ఉద్ధరణ చిహ్నాలు ఉంటాయి. శతపత్రంబుల మిత్రుని సుతుజంపిన వాని బావ సూనుని మామన్ సతతము దాల్చెడు నాతని సుతువాహన వైరి వైరి సున్నంబిదిగో. ఈ పద్యంలో శతపత్రముల మిత్రుని సుతుడు అనగా కర్ణుడు. విద్యలేనివాడు విద్యాధికుల చెంత నుండినంతన పండితుడు కాడు కొలని హంసల కడ గొక్కెరయున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ. పద్యంలో కొక్కెర అనగా బకము. ఏకాదశి కథాసంపుట రచన చింతాదీక్షితులు. గెంకాయ అనే పదానికి వ్యవహారంలో ఉన్న భాషా మండలం ఉత్తర మండలం. ఇక్కడ రిలిక్ ఏరియా అంటే పురాతన వ్యవహార ప్రదం. ట్రాన్స్లేషన్ జోన్ అంటే మాండలిక సంధి ప్రాంతం. ఏ డిఫరెన్స్ ఆఫ్ లిటరసీ తెలుగు అనే కరపత్రాన్ని ప్రకటించిన వారు జయంతి రామయ్య. ఏ డిఫరెన్స్ ఆఫ్ లిటరసీ తెలుగు. అంతస్థము పదము మరియు తాళవ్యము అయిన వర్ణము యా అంతస్యము తాళవ్యం. అర్ధ సంకోచానికి ఉదాహరణ వస్తాదు. పొయిట్రీ ఈజ్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లైఫ్. కవిత్వం పురుషార్థకములకు అర్థ వివరణ అని పేర్కొన్న పాశ్చాత్య అలంకారుడు మాథ్యూ ఆర్నాల్డ్. పొయిట్రీ ఈజ్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లైఫ్. కవిత్వం పురుషార్థములకు అర్థ వివరణ అని పేర్కొన్న పాశ్చాత్యుడు మాథ్యూ ఆర్నాల్డ్. ఇంద్రగణాలలో అక్షర గణాల సంఖ్య 3. శేషపద్యానికి సంబంధించి సత్యాలు. ప్రతి పాదంలో 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు ఉంటాయి. 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు ఉంటాయి. 1, 3, 5, 7 గణాలు మొదటి అక్షరానికి ఎత్తు చెల్లుతుంది. 1, 3, 5, 7 గణాలకు మొదటి అక్షరానికి ఎత్తు చెల్లుతుంది. ప్రాస ఎత్తి వేయవచ్చును. తొలి కోడి కనువిచ్చి నిలిచిమై వెంచి జలలు రెక్కల సడలించి నిల్గి గ్రక్కున గాలార్చి కంఠంబు విచ్చి. పై పద్యములో అలంకారం స్వభావోక్తి అలంకారం. విశేష విషయాన్ని సామాన్య విషయంతో గాని సామాన్య విషయాన్ని విశేష విషయంతో గాని సమర్థించి చెప్పడం ఈ అలంకారం. అర్ధాంతరన్యాస అలంకారం. విశేషణ విషయాన్ని సామాన్య విషయంతో గాని సామాన్య విషయాన్ని విశేషణ విషయంతో గాని సమర్థించి చెప్పడం ఈ అలంకారం అర్ధన్యాస అలంకారం. విసర్గ సంధి గురించి క్రింది వాక్యాల్లో చదివి సరైనది గుర్తించండి అంటే, విసర్గకు సాలు పరమైనప్పుడు అవి ద్విత్వాలుగా మారుతాయి. అంతః, దుఃఖం మొదలైన పదాలు విసర్గ రేపగా మారుతుంది. ధారా క్రమం వితరణం. ధార క్రమం వితరణం. ఆశ దిక్కు నమ్మకం. ఆశ దిక్కు నమ్మకం. ఫలం
పండు పరిణామం, పండు పరిణామం. కను చూచు ప్రసవించు. ధార క్రమం వితరణం. ఆశ దిక్కు నమ్మకం. ఫలం పండు పరిణామం. కను చూచు ప్రసవించు. ఉదంత అంటే తదర్మర్థ విశేషకానికి అచ్చుపరమైతే ఇది నునాగమం వస్తుందంట. ఉదాంత తదర్మర్థ విశేషకానికి అచ్చుపరమైతే. ఉద్వృత్తి అంటే ఇక్కడ గర్వం. ఉద్వృత్తి అంటే గర్వం. నెక్స్ట్ ద్విగువ సమాసంలో సంఖ్యావాచకం పూర్వపదంగా ఉంటుంది. అవ్యయీ సమాసం పూర్వ పదార్థ ప్రధానంపై ఉంటుంది. స్వభావం చేతనే ఐశ్వర్యం గలవాడు ఈశ్వరుడు. ఉత్పత్తి అర్థము. వజ్రాలు లు ల నల సంధి. ముత్తెపు సరులు అంటే పొంపాదేశ సంధి. సాదరముగా జేయు అంటే సరళాదేశ సంధి. మీగడ అంటే ప్రాతాది సంధి. అతడు గొప్ప విద్యావంతుడు. ఈ వాక్యంలో అతడు అనేది ప్రథమ పురుష ఏకవాచకం. తామందరం నిత్య పుస్తకాలు చదువుతామని పిల్లలు చెప్పారు అన్న వాక్యానికి సరైన ప్రత్యక్ష కథనం మేమంతా నిత్యం పుస్తకాలు చదువుతామని పిల్లలు చెప్పారు. తరుణము పర్యాయపదము. సమయం కాలము. సత్కారములతో గలుగు విఘ్నములు అనే అర్థంలో జాతీయం పానకంలో పుడక. సహానుభూతి ఇతివృత్తంగా ఉన్న పాఠము మర్రి చెట్టు. ఆత్మకథ పాఠం ప్రక్రియకు చెందినది. వచన కవిత. ఆత్మకథ వచన కవిత. ఉన్నతమైన భావాలతో ఆశయాలతో పాటు నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని సత్ప్రవర్తనతో ఆచరించాలి అనే ఉద్దేశం గల పాఠం హితోక్తులు. బోయ భీమన్న గారి గురించి సరికానిది ఇది ఫస్ట్ది. వీరు స్వాతంత్ర ఉద్యమ సమయంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. వీరు రాసిన పాలేరు నాటకం పేదలు, దళిత కుటుంబాల్లో వెలుగు నింపింది. 1978 1984 వరకు రాష్ట్ర శాసన మండలి సభ్యునిగా ఉన్నారు. మిత్రసహస్రి శతక రచయిత కొండూరి వీరరాఘవాచార్యులు. మిత్రసహస్రి శతక రచన కొండూరి వీరరాఘవాచార్యులు. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు మీ ఓపికకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ అండి. బాగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్.